హాయ్, వెల్కమ్ టు ది పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్నది గిరిజన ప్రాంతాల్లో ఉన్న దేశవాళీ ఆవులు పశు సంపద. అయితే ఇందులో నాటు పశువులు ఉన్నాయి, దేశవాళీ పశువులు ఉన్నాయి, మరియు దేశానికి గర్వకారణంగా చెప్పుకుంటున్న ఒంగోలు జాతి క్రాస్ బ్రీడ్స్ దూడలు ఉన్నాయి. అయితే ఒంగోలు జాతి మనకి చెప్పాలంటే చాలా గర్వకారణం అని చెప్తున్నాం దేశానికి. ఎందుకంటే ఇవి చాలా బలమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. అయితే ఇకపోతే ఇలాంటివన్నీ కూడా ఈ ప్రదేశంలో కట్టేసి మేపడం జరుగుతుంది. ఇది చాలా విశాలమైనటువంటి ప్రదేశం, చల్లని ప్రదేశం. చాలా గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ చాలా దూరంగా మేపుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పశువులకి ఏవైనా వ్యాధులు వచ్చినట్లయితే ఈ వ్యాధి ప్రబలకుండా ఎక్కువ అవ్వకుండా ఈ టీకాలు కూడా వేయడం జరుగుతుంది. అయితే ఈ పశువుల్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా నాటు పశువులండి. ఈ పశువుల్లో మనం మేలు జాతి పశువులు ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఒంగోలు జాతి తాలూకా గిర్ని ఉపయోగించి, ఆ బుల్ ఉపయోగించి ఇవి అప్గ్రేడ్ మనం చేయొచ్చు. ఈ ఒంగోలు జాతి గురించి ఎంతగా చెప్పుకున్న కారణం ఏంటంటే, ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో మనం ఉండేటప్పుడు దీని తాలూకా ఒంగోలు జాతుల్ని బ్రెజిల్ వారు తీసుకువెళ్ళిపోయారని కూడా చెప్తారు. దానికి కారణం ఏంటంటే అంత అందంగా ఉంటాయి, దాని తాలూకా పాలు కూడా అంత మంచిదనే ఉద్దేశంతో చెప్తాం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ పశువుల కాపర్లు ఇక్కడికి వచ్చి పాలు అనేవి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏంటంటే పొలంలోనే ఈ పశువులన్నీ కూడా కట్టేసి మేపడం అనేది జరుగుతుంది. వీటికి ఎటువంటి జబ్బులు రాకుండా కూడా ఈ యొక్క వ్యాధులు ప్రబలకుండా టీకాలు కూడా వేస్తారు. ఇది ఒక గిరిజన ప్రాంతం. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ దూరమైనటువంటి ప్రదేశాల్లో ఇలా వెళ్తుంటే ఎంత మనసుకి ఆనందంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి సోలార్ పంపులు మనకి కనిపిస్తున్నాయి, వాటర్ వస్తాయి. సోలార్ నుంచి కూడా ఇక్కడ బాగా అప్డేట్ అయ్యారు జనాలు కూడా, అప్పుడులాగా కాదు. ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా అందంగా బాగుంటుంది. ఈ సోలార్తో వీళ్ళు మోటార్స్ తర్వాత అన్నీ కూడా బిగించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, ఒక 4 రైతులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క రైతుకి అయితే ఒకప్పుడు 100 నుంచి 150 వరకు పశువులు ఉండేవని చెప్తున్నారు. ఇప్పుడైతే కాలక్రమేణా అలాగా తగ్గిపోవడం అనేది జరిగింది. ఈయన ఇప్పుడు వచ్చారు, ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఆయన టీకాలు వేస్తానంటే ఈయన రెడీ అవుతున్నారు. అది కూడా చూడండి పాలకు వదులుతున్నారు. మ్యాక్సిమం మిగతా పల్లెటూరులో అయితే ఏం చేస్తారనంటే ఉదయాన్నే పాలు తీసేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే 8, 9 ఈ టైం అప్పుడు వస్తారు. చూడండి ఎంత చక్కగా ఉందో పెయ్యి అయితే. ఇలా పాలు తీసి ఇవి ఎక్కువ ఇవ్వండి, 8, 9 లీటర్స్ ఇచ్చే జాతులు వేరు. ఈ జాతులు ఏంటంటే తక్కువ ఇస్తుంది, తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు మన ఊర్లో పెరిగే నాటు కోళ్ళకి బ్రాయిలర్ కోళ్ళకి ఎంత తేడా ఉంటుందో ఈ పశువులకి తర్వాత జెర్సీ వాటికి అంత తేడా ఉంటుంది. ఇప్పుడు జనాలందరూ కూడా మారారు. ఇప్పుడు ఈ పశువుల తాలూకా పాలు కావాలనే చాలామంది ఈ పశువుల తాలూకా పెంచడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఒక పర్సనే ఇంకా బోల్డ్ ఉండేవి తగ్గిపోయాయి అన్నమాట. చూడండి అది కూడా చాలా దూరంలో కూడా ఒక 4-5 పశువులు కనిపిస్తున్నాయి. చాలా దగ్గరగా ఉంది. ఈ పక్కనే మనకి హైవే కూడా వేయడం జరుగుతుంది, చాలా అప్గ్రేడ్ అయ్యింది. ఈ పక్కనే మనకి ఒక రిజర్వాయర్ కూడా కట్టడం జరిగింది, చాలా మంచి రిజర్వాయర్. తర్వాత ఇదిగోండి ఈయన మనం టీకాలు వేయడానికి వెళ్ళారు, ఆయన అక్కడ ఉన్నారు. ఇది మనకి ఏంటంటే పొలాల్లో దుక్కులు దున్నేవాళ్ళండి, ఇప్పుడు కూడా దున్నుతున్నారు కానీ ట్రాక్టర్లు వచ్చాక తగ్గింది. కానీ ఇదేంటంటే మనకి కొత్తవి దూడలు వచ్చేటప్పుడు నేర్పడం కోసము ఏర్పాటు చేసినవి అవి. ఇవిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ పొట్టే దూడలకి కొత్తగా వచ్చినాటికి నేర్పడం కోసం అనేది అలా చేస్తారు. ఇక్కడ టీకాలు వేస్తున్నారంట, టీకాల కార్యక్రమం జరుగుతుంది. నేను వెళ్ళేటప్పటికి అది ఏ జబ్బు ఏంటని అడిగితే ఒక రకమైనటువంటి జబ్బు అని చెప్పారు. ఈ వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.